కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ అందరికీ తెలుసు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి 4th ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో సో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఇవాళ మధ్యాహ్నం 3 PM వరకు అయితే టైం ఉండడం జరిగింది. బట్ చాలా మంది స్టూడెంట్ ఇక చివరి టైం ఎప్పుడు 12 నుంచి మనకి ఈ యొక్క సర్వర్ ఇష్యూ అయితే రావడం జరిగింది. అప్పుడు స్టూడెంట్కి వెబ్ ఆప్షన్ ఇస్తున్నప్పుడు ఓటీపీ రాలేదు అండ్ దాంతోపాటు కొంతమందికి వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వలేదు అనమాట. సో దీన్ని గమనించినటువంటి యూనివర్సిటీ వాళ్ళు ఆ యొక్క 3 PM వరకు ఉన్నటువంటి టైంని ఎక్స్టెండ్ చేశారనమాట. సో దానికి సంబంధించి ఒక అప్డేట్ని అయితే మనకి వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం దాని గురించి అయితే చూద్దాం. సో ఇదే ఆ యొక్క వచ్చినటువంటి అప్డేట్ అనమాట. ఇక్కడ చూసారా, సో ఇది నోటిఫికేషన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ బీఎస్సీ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఏదైతే వెబ్ కౌన్సిలింగ్ ఉందో దానికి సంబంధించి అనమాట. ఇక్కడ ఏం చెప్పారంటే మనకి ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. All the candidates for B.Sc and post-B.Sc nursing courses admission are hereby informed that the time for exercising web option is extended up to 8 PM. సో ఆల్రెడీ అందరికీ తెలుసు మనకి వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇవాళ 3 PM వరకు అయితే టైం ఉండడం జరిగింది. బట్ ఏది ఓటీపీ ఇష్యూ వల్ల కానీ సర్వర్ ఇష్యూ వల్ల కానీ వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదన్నమాట. సో అందువల్ల ఇంకొకసారి మనకి వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి టైంని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది 8 PM వరకు అయితే. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు ఎవరైతే ఇవ్వలేదో వెబ్ ఆప్షన్స్ 4th ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సో మీరైతే ఎంచక్క ఇవాళ రాత్రి 8 గంటల వరకు అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోండి అనమాట. సో ఇది ఇంతకుముందే వచ్చినటువంటి అప్డేటు. సో దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దాంతోపాటు మనకి ఈ యొక్క వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి దాంట్లో కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇది బీఎస్సీ 4th ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్ సంబంధించిన లింక్ కదా ఇక్కడ చూసారా, ఫేజ్ ఎక్స్టెండెడ్ టిల్ 8 PM అంటే ఈ రోజు రాత్రి 8 గంటల వరకు అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట. ఇంకెవరైతే ఇవ్వలేదు సో మీరు వెబ్సైట్కి వెళ్ళి ఈ రోజు 8 గంటల వరకు అయితే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.